హాయ్ అండి, బంగాళదుంపతో ఈ రెసిపీ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను, మీకు చూపిస్తాను ఎలా తయారు చేయాలో. ఆవాలు, మెంతులు, పల్లీలు కొద్దిగా వేయించుకోవాలండి. దోరగా వేయించి పొడి చేసుకొని వేరేగా తీసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపను కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా ఈ ఆయిల్లో వేసుకుంటే వీటికి ముక్కలు అంటుకోవండి, బాగా వస్తాయి. ఇదిగో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, చూసారా ఎంత బాగుంది. ఇప్పుడు వేయించిన ఈ బంగాళదుంప ముక్కల్లోని ఈ పొడి మిశ్రమాన్ని వేసుకొని పసుపు, కారము, సాల్ట్ వేసి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక బాణని పెట్టుకొని అందులో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలండి. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కచ్చా పచ్చగా వెల్లుల్లి దంచి వేసుకుంటున్నానండి. వేసి దోరగా వేగాక ఇందులో ఈ కలిపిన మిశ్రమంతో బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసి వేయిస్తున్నాను. ఫైనల్గా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బౌల్లో తీసుకొని దీంట్లో నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఆలు పికిల్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 10 days వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.